ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 8th చాప్టర్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్స్ ఫంక్షన్స్లోని ఎక్సర్సైజ్ 80 నుండి క్వశ్చన్స్ చూద్దాము. సో ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ రోమన్ చూద్దాం. ఫస్ట్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఫస్ట్ బిట్ వచ్చేసి ఎవాల్యుయేట్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఇక్కడ మనకి ఈ ఫస్ట్ సమ్లో వచ్చేసి మళ్ళీ క్వశ్చన్స్ ఇచ్చాడు, 8 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో వాటి యొక్క వాల్యూస్ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సైన్ ఇన్వర్స్ ఆఫ్ -√3/2. ఓకేనా. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ -√3/2 ఒక వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే లెట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -√3/2 ఈక్వల్ టు ఏ. ఓకేనా. సైన్ ఇన్వర్స్ ఆఫ్ -√3/2 ఈక్వల్ టు ఏ అనుకుందాం. ఓకే. సో అప్పుడు ఈ సైన్ ఇన్వర్స్ అనేది ఇక్కడ సైడ్ తీసుకొస్తే ఏమవుతుంది, సైన్ అవుతుంది కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, -√3/2 ఈక్వల్ టు సైన్ ఏ అవుతుంది. ఓకేనా. సైన్ ఏ ఈక్వల్ టు -√3/2 వచ్చింది. సో -√3/2 అనేది సైన్లో ఏ వాల్యూలో వస్తుంది, ఎక్కడ వస్తుంది సైన్లో. ఓకేనా. సో ఫస్ట్ మనకి సైన్ వాల్యూస్ తెలుసు కదా. సైన్ 0 ఎంత, 0. సైన్ 30 degrees ఎంత, 1/2. సైన్ 45 degrees ఎంత, 1/√2. సైన్ 60 ఎంత, √3/2. అలానే సైన్ 90 వచ్చేసి 1. ఓకేనా. సో దీంట్లో -√3/2 ఉంది. సో ఇక్కడ √3/2 ఉంది. √3/2 అనేది ఎప్పుడు వస్తుంది, సైన్లో 60 degreesలో వస్తుంది. కాకపోతే ఇక్కడ ఎలా ఉంది, మైనస్లో ఉంది కదా. సో అప్పుడు ఏం తీసుకోవాలి, సైన్ ఏ ఈక్వల్ టు సైన్ 60 ఏమని రాయొచ్చు, π/3 అని రాయొచ్చు కదా, -π/3. ఓకేనా. సో అప్పుడు సైన్ క్యాన్సిల్ అయిపోతే ఏ ఈక్వల్ టు ఏముంటుంది, -π/3 ఉంటుంది. ఓకేనా. సో ఏ వాల్యూ వచ్చేసి ఎంత, -π/3. ది ఫస్ట్ వన్. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2. సో సేమ్ దీన్ని కూడా ఇంతకుముందు లాగానే చేద్దాం. లెట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2 ఈక్వల్ టు ఏ. సో అప్పుడు ఏమవుతుంది, కాస్ ఏ, ఈ కాస్ ఇన్వర్స్ ఇటు వస్తే కాస్ అవుతుంది కదా. సో కాస్ ఏ ఈక్వల్ టు 1/√2. కాస్ ఏ ఈక్వల్ టు 1/√2. కాస్ ఏ ఈక్వల్ టు 1/√2 అనేది కాస్లో ఏ వాల్యూలో వస్తుంది, కాస్ 45 కదా. కాస్ 45 degrees ఈక్వల్ టు 1/√2. సో 45 degreesని మనం ఎలా రాస్తాం, π/4 కదా. సో కాస్ π/4. ఇప్పుడు కాస్ క్యాన్సిల్ అయిపోతే ఈక్వల్ టు ఎంత వచ్చింది, π/4. ఇది ఆన్సర్. ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో థర్డ్ వన్ చూడండి. సెక్ ఇన్వర్స్ ఆఫ్ -√2. ఓకేనా. దీన్ని ఎలా సాల్వ్ చేయాలి మరి, ఫస్ట్ చూడండి. సెకండ్ ఇన్వర్స్ ఆఫ్ -√2 ఈక్వల్ టు, దీన్ని ఎలా రాయొచ్చు అంటే π మైనస్ సెకండ్ ఇన్వర్స్ ఆఫ్ √2 అవుతుంది. అంతే కదా. ఫార్ములా తెలుసు మనకి, ఏంటి, సెకండ్ ఇన్వర్స్ ఆఫ్ -x ఈక్వల్ టు π మైనస్ సెక్ ఇన్వర్స్ x. అంతే కదా. సో ఇక్కడ x ప్లేస్లో వచ్చేసి √2 ఉంది, -√2 ఉంది. అంతే కదా. సో ఇప్పుడు π మైనస్ సెక్ ఇన్వర్స్ ఆఫ్ √2 అనేది సెకండ్ టీటాలో ఏ వాల్యూలో వస్తుంది, √2 అనేది ఎప్పుడు వస్తుంది, సెక్ కాస్ ఇవి రెండు కూడా ఒకదానికొకటి రెసిప్రోకల్. అంతే కదా. సో అప్పుడు కాస్ 45 1/√2 కదా. కాస్ 45 1/√2 అన్నప్పుడు సెక్ ఏమవుతుంది, కాస్ సెక్ ఒకదానికొకటి రెసిప్రోకల్ అన్నాం కదా. అప్పుడు సెక్ 45 ఏమవుతుంది, √2 అవుతుంది. అంతే కదా. అంటే అప్పుడు ఇక్కడ ఏమని రాయొచ్చు, సెకండ్ 5/4 అని రాయొచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ π మైనస్ సెక్ ఇన్వర్స్ ఆఫ్ సెక్ టీటా. సెక్ ఇన్వర్స్ ఆఫ్ సెక్ టీటా ఈక్వల్ టు ఏంటి, టీటా. ఓకేనా. సో దాని వాల్యూ వచ్చేసి టీటా. అంటే ఇక్కడ టీటా ప్లస్లో ఎంత ఉంది, యాంగిల్ అనేది π/4 ఉంది. అంటే π మైనస్ π/4. సో దట్ ఈక్వల్ టు 4π మైనస్ π/4. 4π మైనస్ π అంటే 3π కదా. సో 3π/4. దీని ఆన్సర్ వచ్చేసి 3π/4. నెక్స్ట్ దీంట్లో ఫోర్త్ వన్ చూడండి. ఫోర్త్ వన్ వచ్చేసి కాట్ ఇన్వర్స్ ఆఫ్ -√3. కాట్ ఇన్వర్స్ ఆఫ్ -√3. సో కాట్ ఇన్వర్స్ ఆఫ్ -√3 ఈక్వల్ టు, సో ఇక్కడ చూడండి, కాట్ ఇన్వర్స్ ఆఫ్ -x ఈక్వల్ టు
పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్, రైట్? పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఎక్స్ అంటే ఇక్కడ ఇది ఎక్స్ ప్లేస్లో ఎంత ఉంది, √3 ఉంది అంతే కదా. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ √3 అని రాయొచ్చు అంతే కదా. పై మైనస్ కాట్ ఇన్వర్స్ √3, పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్, కాట్లో √3 వాల్యూ ఎప్పుడు వస్తుంది, కాట్లో √3 వాల్యూ ఎప్పుడు వస్తుంది, tan 60 √3 అంటే అప్పుడు కాట్ ఎంత అవుతుంది, కాట్ 30 అవుతుంది. కాట్ 30 degrees ఈక్వల్ టు √3 అవుతుంది. సో 30 degreesని మనం ఎలా రాస్తాం, కాట్ π/6 కదా. పై అంటే 180 degrees. సో 180/6 అంటే క్యాన్సిల్ చేస్తే 30 degrees వస్తుంది కదా. సో కాట్ ఇన్వర్స్ ఆఫ్ కాట్ π/6 దట్ ఈక్వల్ పై మైనస్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ కాట్ టీటా ఈక్వల్ టు టీటా. ఓకేనా. సో కాట్ ఇన్వర్స్ ఆఫ్ కాట్ టీటా ఈక్వల్ టు టీటా. అప్పుడు ఏమవుతుంది, పై మైనస్ π/6 వస్తుంది. సో పై మైనస్ π/6 అంటే మళ్ళీ సేమ్ తీసుకుందాం. 6π మైనస్ π/6 దట్ ఈక్వల్ టు 6π మైనస్ π అంటే 5π/6 వస్తుంది. దీని ఆన్సర్ వచ్చేసి ఎంత, 5π/6. మళ్ళీ దీంట్లో ఫిఫ్త్ వన్ చూడండి. ఫిఫ్త్ వన్ ఏమి ఇచ్చాడు, సైన్ ఆఫ్ π/3 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2. సో దీని యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సైన్ ఆఫ్ π/3 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ -1/2 అన్నాడు కదా. సో సైన్ ఆఫ్ π/3 మైనస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్, ఇది ఎలా ఉంది, సైన్ ఇన్వర్స్ మైనస్ టీటా. ఓకేనా. సో సైన్ ఇన్వర్స్ మైనస్ టీటా అంటే ఏమవుతుంది, మైనస్ సైన్ టీటా అవుతుంది అంతే కదా. మైనస్ సైన్ ఇన్వర్స్ టీటా అవుతుంది. ఓకే, సైన్ ఆఫ్ మైనస్ టీటా అంటే మైనస్ సైన్ టీటా కదా. అంటే అప్పుడు ఆ మైనస్ ఈ మైనస్ ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 వస్తుంది. ఓకేనా. సో సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2, సైన్ ఆఫ్ π/3 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 1/2 అనేది సైన్లో ఎప్పుడు వస్తుంది, సైన్ 30 కదా. సైన్ 30 1/2 అంటే 30 అంటే ఎలా రాస్తాం, సైన్ π/3. ఓకేనా. π/6. సో నెక్స్ట్ స్టెప్, సైన్ ఆఫ్ π/3 ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ టీటా. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ టీటా అంటే టీటా, అంటే టీటా ప్లస్లో ఇక్కడ ఎంత ఉంది, π/6 ఉంది. సో π/6 రాద్దాం ఇక్కడ. ఓకే. సో నెక్స్ట్ స్టెప్, సైన్ ఆఫ్ π/3 ప్లస్ π/6 ఉంది. 3,6 ఎల్సిఎం తీసుకుందాము. సో 3,6 ఎల్సిఎం అనేది ఎంత వస్తుంది, 6 వస్తుంది. 6 ఇక్కడ 3 ఉంది, 6 రావాలంటే 2తో మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది కాబట్టి 1తో, అంటే 2 × π అంటే 2π ప్లస్ 1 × π అంటే π దట్ ఈక్వల్ సైన్ ఆఫ్ 2π ప్లస్ π. 2π ప్లస్ π అంటే 3π అవుతుంది. 3π/6, 3 1s are 3 2s are. సో దట్ ఈక్వల్ సైన్ π/2. π/2 మీన్స్ 90 degrees కదా. సో సైన్ 90 వాల్యూ ఎంత, 1 కదా. సో దట్ ఈక్వల్ టు 1. సో దీంట్లో నెక్స్ట్ క్వశ్చన్, సిక్స్త్ వన్ చూడండి. సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 5π/6, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 5π/6. సో దట్ ఈక్వల్, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ 5π/6ని ఎలా రాయొచ్చు అంటే π మైనస్ π/6 అని రాయొచ్చు కదా. π మైనస్ 5/6. సో ఇలా రాస్తే దీని వాల్యూ అనేది చేంజ్ కాదు అంతే కదా. ఇప్పుడు 6π మైనస్ π అంటే 5π/6. ఓకేనా. సో నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ ఆఫ్, ఇప్పుడు ఏమవుతుంది, సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా. ఓకేనా. సో 180 మైనస్ టీటా అనేది ఏమవుతుంది, 180 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది, ఫస్ట్లో వచ్చేసి 90 మైనస్ టీటా, సెకండ్ క్వాడ్రెంట్లో 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా ఉంటుంది. అంటే సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ అనేది పాజిటివ్ కదా. సో 180 ఉంది కాబట్టి మళ్ళీ సైనే వస్తుంది. అంటే అప్పుడు దీన్ని ఎలా రాస్తాం, సైన్ π/6 రాస్తాం. ఓకేనా. సైన్ π/6 ఇక్కడ రాద్దాం బ్రాకెట్లో. సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా ఈక్వల్ టు సైన్ టీటా. సో నెక్స్ట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ π/6 దట్ ఈక్వల్ టు π/6. రీజన్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ సైన్ టీటా ఈక్వల్ టు టీటా. సో ఆన్సర్ వచ్చేసి ఎంత, π/6 అవుతుంది. సో నెక్స్ట్ దీంట్లో లాస్ట్ వన్, సెవెంత్ క్వశ్చన్.
కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 5π/4. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 5π/4. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 5π/4 అంటే ఎంత? 5 × 180/4 అంతే కదా, పై వాల్యూ 180 కదా. సో 4 4 16, 16 అంటే ఇక్కడ 2 ఉంటుంది, 2 0 అంటే 20, 4 5 20. సో 45 × 5, 5 5 25, 5 4 20 + 2 22 వస్తుంది, అంటే 225 degrees వస్తుంది. ఓకేనా. సో కాస్ 225 degrees వస్తుంది. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే ఇప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్ 225 ఏమని రాయొచ్చు? 180 + 45 అని రాయొచ్చు కదా. 180 + 45 degrees అని రాయొచ్చు. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ 180 + θ. 180 + θ అనేది ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? ఇంతకుముందు చూసాం మనం. సెకండ్ క్వాడ్రంట్లో 180 - θ వరకు ఉంటుంది. సో థర్డ్లో వచ్చేసి 180 + θ వస్తుంది. సో థర్డ్ క్వాడ్రంట్లో 180 + θ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉంది ఏంటి? కాస్ కాబట్టి కాస్ అనేది నెగిటివ్ ఉంటుంది, అంతే కదా. థర్డ్ క్వాడ్రంట్లో వచ్చేసి tan cot మాత్రమే పాజిటివ్. సో మిగతావన్నీ కూడా నెగిటివ్. సో కాస్ కాబట్టి ఇది కాస్ నెగిటివ్ ఉంటుంది. అంటే అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? కాస్ -45 degrees వస్తుంది. ఓకేనా. 180 ఉంది కాబట్టి కాసే వస్తుంది అనమాట. సో అప్పుడు ఏమవుతుంది? కాస్ ఇన్వర్స్ ఆఫ్ -θ. కాస్ ఆఫ్ -θ అంటే ఏమవుతుంది? కాస్ θ. ఓకే. సో కాస్ ఆఫ్ -θ అంటే కాస్ θ అంటే కాస్ 45 degrees. ఓకేనా. సో నెక్స్ట్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ 45 degrees. సో ఒక్క నిమిషం. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ కాస్ ఆఫ్ -45 వచ్చింది కదా. సో ఇక్కడ ఇంకొక స్టెప్ రాద్దాం. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ -45 అంటే 1/√2 వస్తుంది. ఓకేనా. సో కాస్ ఇన్వర్స్ ఆఫ్ -1/√2. సో మనకి కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x, దాన్ని ఎలా రాస్తాం? పై మైనస్ కాస్ ఇన్వర్స్ x అని రాస్తాం కదా ఫార్ములా. అంటే ఇక్కడ పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2. ఎక్స్ ప్లస్లో ఎంత ఉందని అర్థం ఇక్కడ? -1/√2. ఓకే. సో ఇది ఒకసారి రాస్తున్నా చూడండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ -x = పై మైనస్ కాస్ ఇన్వర్స్ x. ఓకేనా. సో పై మైనస్ కాస్ ఇన్వర్స్ x, ఇక్కడ ఎక్స్ ప్లస్లో 1/√2 ఉంది. సో అంటే అప్పుడు ఏమవుతుంది? పై మైనస్ కాస్ ఇన్వర్స్ 1/√2. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2 అంటే 1/√2 అనేది కాస్ 45, రైట్. అంటే కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ π/4 వస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ పై మైనస్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ θ. కాస్ ఇన్వర్స్ ఆఫ్ కాస్ θ అంటే θ, అంటే π/4 వస్తుంది. సో దట్ ఈక్వల్ టు ఎల్సిఎం తీసుకుంటే 4π - π/4. సో దట్ ఈక్వల్ టు 3π/4. దీని ఆన్సర్ వచ్చేసి ఎంత? 3π/4. ఓకేనా. సో దీంతో ఫస్ట్ క్వశ్చన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా. సో రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ వీడియోలో సెకండ్ క్వశ్చన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.